డిచ్కి డిచ్కి కిచిడి చెరగెత్తే డిచ్కి డిచ్కి డిచ్కి. నువ్వేంటన్నా నువ్వు మనుషులు ఒకరినే తింటావా? అన్నం తినవా అసలు? నేను 100 మందిని తిందాం అనుకుంటున్నాను. అది రెడీ? 100 మందిని వచ్చిందని మాట చెప్పారు మా పేద గురుగారు చెప్పారు. అది చెప్పాడు వాడు గాడు అలా పుస్తకంలో గాడ్డు ఆ రాడ్ కొట్టుకుని అని బదులు కొట్టేమన్నాడు బ్యాట్ గాడు. ఆడు గాడ్ కాదు, ఫ్రాడ్. ఆడు గాడ్ కాదు, గాండు. యేసు పూలు పెట్టారు, మేరీ పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఏంటా మరి ఇదంతా? దివ్య బలి పూజ అంట మేరీకి. ఇక్కడ చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట. బలి పూజ అంటే కాదు, వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఇందులో తీసుకెళ్ళి అక్కడ మేరీకి? క్రైస్తవుల భార్యను అన్యునికి అప్పగిస్తారని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి రమ్మడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాడు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య నా దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. అందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళు. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ ఎవరు? రోమన్ సైనికుడు. మరి ఇంకెవరున్నారు? మరి చాలా మంది వస్తారు, మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తారు. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడాల పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకో. మేరీ లాగా లారీ వెనక్కి కన్నారనుకుంటున్నారా? మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా? మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసుకు తండ్రి లేడు. అదే తుప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసా? కొంతమంది పరిమాణ ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను. చూశారు కదా వీడియోస్ ఎలా మాట్లాడుతున్నారో. స్త్రీ సమాజాన్ని ఉద్ధరించేది వీళ్ళే మాట్లాడాలి దాని గురించి. న్యూస్ ఛానల్లో డిబేట్లు పెడుతున్నారు కదా, ఇప్పుడు పెట్టండి డిబేట్లు. ఈ వీడియోస్ మీద పెట్టండి డిబేట్లు చూద్దాం. ఇప్పుడు స్త్రీలని కించపరిచారు, హిందూ స్త్రీలని, ముస్లిం స్త్రీలని అని మాట్లాడుతున్నారు కదా, మరి ఇలాంటి వాళ్ళ మీద డిబేట్లు పెట్టరా? ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి డిబేట్లు పెడుతున్నారు కదా న్యూస్ ఛానల్ వాళ్ళు. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము, చూడండి మీరు కూడా. వీటి మీద చేయండి డిబేట్లు. వీళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోండి. ఒక సేవకుడు మల్లెపూల విషయంలో మాట్లాడిన దాన్ని బట్టి మీరు ఈ విధంగా రాజ్యాంతం చేస్తున్నారు. అసలు ఏం మాట్లాడారో, ఎలా మాట్లాడారో విన్నారా మీరు? అసలు ఆ చెవుల్లోంచి దూది కొంచెం బయటికి తీసి వినండి. ఎలా పడితే అలా మీడియా ప్లాట్ఫారం మీద ఉండి మాట్లాడటం కాదు. అసలు ఆ ప్రసంగంలో ఏం మాట్లాడాడు అనే దాన్ని కొంచెం వివరంగా వినండి. ఆ లైవ్ వచ్చేసి మొత్తం 2 గంటల పైనే ఉంది. మీరు ఆ 30 seconds 1 minute వీడియో తీసుకొని దాని గురించి మాట్లాడుతున్నారు. వీటి మీద చేయండి డిబేట్లు, చూద్దాం. ఇప్పుడు స్త్రీ సమాజాన్ని ఉద్ధరిస్తాం, ఏ స్త్రీకి ఏ హాని జరిగినా మేము ఊరుకోం అంటున్నారు కదా. ఈ రకంగా మాట్లాడుతున్నారు కదా, మరి ఇంత చండాలంగా. స్త్రీలు వింటారా ఇలాంటి మాటలన్నీ? ఇలాంటి వాళ్ళని మటుకు ఏమనకూడదు. వీళ్ళు స్త్రీ సమాజాన్ని ఉద్ధరించేవాళ్ళు కదా, వీళ్ళ గురించి మాట్లాడకూడదు మనం. ఏదన్నా కొంచెం చిన్న మాటలు మాట్లాడితే వాళ్ళ మటుకు ఇంకా ఎలా పడితే అలా మాట్లాడాలి. రాజు గారు ఏం మాట్లాడారు అక్కడ? ఏ హిందూ స్త్రీ గురించి అయినా మాట్లాడా? ఏ ముస్లిం స్త్రీ గురించి అయినా మాట్లాడా? ఏ జాతి గురించి అయినా మాట్లాడా? పరిశుద్ధాత్మ సంబంధులు ఎలా ఉంటారు అనే దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దాన్ని తీసుకొని హిందూ స్త్రీలను ఎలా అన్నాడు, ఎలా అన్నాడు, ఆ చెవుల్లోంచి దూది కొంచెం తీసి వింటే కొంచెం స్పష్టంగా మీకు అర్థమవుతుంది.
మేము మీలాగా పిహెచ్డీలు ఏమీ చేయలా, కానీ మాకు చెవులు బాగానే వినపడతాయి. ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు కొంచెం ముందు వెనక చూసుకొని మాట్లాడండి. సమాజంలో గౌరవనీయంగా ఉన్న వ్యక్తుల్ని మీరు అలా మాట్లాడతారా? ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో ఎంత నీచంగా ఉంది. వీళ్ళ గురించి ఏం మాట్లాడరా, డిబేట్లు చేయరా? మీకు గనక స్త్రీల పట్ల గౌరవం ఉంటే ఇదిగో ఈ వీడియోని చూస్తున్నారు కదా, వీళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడు మేము నమ్ముతాం మీకు స్త్రీల పట్ల గౌరవం ఉందని.